Electronic configuration of X is 281 and electronic configuration of Y is 287. Guess what type of bond is formed between them? For us given two elements X, Y. Its electronic configuration 281. Y element electronic configuration 287. Listen carefully. X element K shell లో 2 electrons, L shell లో 8 electrons, M shell లో 1 electron ఉన్నాయి. Y ఎలిమెంట్ లో K షెల్ లో 2 ఎలక్ట్రాన్స్, L షెల్ లో 8 ఎలక్ట్రాన్స్, M షెల్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ X ఎలిమెంట్ Y ఎలిమెంట్ ఏంటో ఒకసారి గమనించండి. మనకి ఇచ్చినటువంటి డేటా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. 281 అంటే ఇక్కడికి 10 1 11 ఎలక్ట్రాన్స్ ఇట్ హ్యాస్. X ఎలిమెంట్ హ్యావింగ్ 11 ఎలక్ట్రాన్స్. Y ఎలిమెంట్ 2 8 10 ప్లస్ 7 17 ఎలక్ట్రాన్స్ ఇట్ హ్యాస్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ నంబర్ దేనికి ఈక్వల్ అంటే దాని యొక్క అటామిక్ నంబర్ కి ఈక్వల్. ఎలక్ట్రాన్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ నంబర్. సో అటామిక్ నంబర్ 11 కంటైనింగ్ ఎలిమెంట్ ఈజ్ సోడియం. అటామిక్ నంబర్ 17 కంటైనింగ్ ఎలిమెంట్ ఈజ్ క్లోరిన్. గమనించండి, సోడియం అనేది మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఎటువంటి టైప్ ఆఫ్ బాండ్ అని అడిగారు. సో metal, non-metal, two are dissimilar elements. సో ఇక్కడ టూ డిసిమిలర్ ఎలిమెంట్స్ మధ్య ఫామ్ అయ్యేటువంటి బాండ్ అయానిక్ బాండ్ అయి ఉంటుంది. అయానిక్ బాండ్. సో ఇన్ బిట్వీన్ సోడియం అండ్ క్లోరిన్ ద బాండ్ ఈస్ అయానిక్. ఇది Na+Cl- చేత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇక్కడ అయానిక్ బాండ్ అనేది వీటి మధ్య ఫామ్ అవుతుంది.